పార్టీల మధ్యన వచ్చినటువంటి సమన్వయ లోపం కానీ గొడవలు కానీ ఇదేమీ రాయకపోవడం అన్నటువంటిది ఇక్కడ ప్రత్యేకం. కాకపోతే అది వాళ్ళ చేతిలో ఉన్నటువంటి మీడియా కాబట్టి ఏమైనా రాయొచ్చు. ఇకపోతే మేఘాలలో తేలిపోయేలా అంటూ ఎన్నికలకు ముందు జగన్ బొనాంజా మెగాకు 12,264 కోట్ల పిఎస్పి ప్రాజెక్టు, గుత్తేదారు సంస్థకు 663 కోట్ల లబ్ధి. రాష్ట్రంలో వేల కోట్ల ఖర్చుతో చేపట్టే భారీ ప్రాజెక్టుల కాంట్రాక్టులను జగన్ ప్రభుత్వం ఇప్పటికే తమ అస్మదీయ కంపెనీలకు కట్టబెట్టింది. ఎన్నికల కోడ్ ముందు ఆగమేఘాలపై 12,284 కోట్లతో చేపట్టే మరో భారీ ప్రాజెక్టు పనులను అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఎగుసీలేరు పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టు పనుల్ని మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ పనులకు టెండర్ విలువపై 9.87% అధిక మొత్తానికి కట్టబెట్టింది. దీంతో ఖజానాపై 663 కోట్ల అదనపు భారం పడింది. ప్రాజెక్టు పనులు ప్రారంభించేలా ఈ నెల మొదటి వారంలో లెటర్ ఆఫ్ అవార్డుని అధికారులు ఇచ్చారు. కొద్ది రోజుల్లోనే ఎన్నికల ప్రకటన వెలువడిన ఉన్న నేపథ్యంలో హడావిడిగా LOA ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడే అసలు విశేషం ఏంటంటే ఇక్కడే రాస్తున్నారు టెండర్ మీదన 9% ఎక్కువకి పాడుకుంది అన్నట్టు. పాడుకున్నారు. దాంట్లో రామోజీరావు గారు కూడా పాడుకోవచ్చు కదా బేసిక్గా. ఇంకోటి ఎలక్షన్ ముందు ఇవ్వకూడదనే ఉండదు, కాకపోతే అది దానికి అర్హత ఉందా లేదన్నట్టు. అది అర్హతే లేకపోతే చంద్రబాబు గారు ఎట్లా ఇచ్చారు అదే సంస్థకి ఇంతకుముందు 2019కి ముందు? ఇంకోటి పట్టిసీమ ఎవరు కట్టారు? వాళ్ళే కదా. మరి అప్పుడు అర్హత ఉంది, ఇప్పుడు అర్హత లేదా? లేదు అప్పుడు సంపాదించుకోలేదు, ఇప్పుడు సంపాదించుకుంటున్నారా అంటే ఖచ్చితంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎవడు ప్రభుత్వంలో అధికారంలో ఉంటే వాడికి ఒక ఆదాయ వనరుగా మారిపోయింది. చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా దాని మీద సంపాదించాలనుకుంటున్నారు. ఇది నిజం.